స్టార్ట్. చెప్పండి నాన్న. ఈరోజు దీపావళి కదా, దీపావళి రోజు ఏం చేస్తారో మనము? నరకాసురుణ్ణి. వెరీ గుడ్ అమ్ములు. మరి దీపావళి రోజున మనము ఇంకేం చేస్తున్నానా? వెరీ గుడ్. ఇంకా క్రాకర్స్ ని కాలుస్తాం. ఇంకా మన ఇంటి బయట ఏమో ముగ్గులని గీస్తాం. ఇంకా మనమేమో దీనివల్ల మనకు లాభాలు ఉన్నాయి, కానీ ఒక దాని వల్ల మనకు లాభాలు లేవు. అదేంటంటే మన క్రాకర్స్ ఎక్కువ కాల్చొద్దు. దానివల్ల ఏమో మన ఇంటి చుట్టూ బయట అంతా పొల్యూషన్ తోటి చిందరవందరగా అవుతుంది. ఇంకా నెక్స్ట్ డే అంతా బయట వెళ్ళినప్పుడు అంతా ఏమో గట్టిగా ఉంటుంది. దానివల్ల మనమేమో ఎప్పుడైనా ఇలాంటి క్రాకర్స్ ఎక్కువ కాలవద్దు. ఇంకా ఓకే 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 గుడ్ గుడ్. మరి క్రాకర్ని కాలుస్తూ ఉంటాం కదా, క్రాకర్స్ని కాలిస్తే డబ్బును కాల్చినట్టు అంటారంట, నిజమా? అవును, అది కూడా నిజమే. మనం క్రాకర్స్ ని ఏమో ఓన్లీ సౌండ్ వేస్తారు, దాంతో ఏం లాభాలు లేవు. ఓకే ఓకే, అంటే క్రాకర్స్ని కాలుస్తే సౌండ్ వస్తుంది, సౌండ్తోనే సౌండ్ పొల్యూషన్ అవుతుందా? ఓ అబ్బా గుడ్. ఓకే, ఎకో సిస్టమ్, రైట్, ఎకో సిస్టమ్. మరి ఎయిర్ క్వాలిటీ ఏమన్నా తగ్గిపోతుందా క్రాకర్స్ని కాలుస్తే? త్రూ క్రాకింగ్ ద క్రాకర్స్, ఫైర్ క్రాక్. ఓకే ఓకే ఓకే. అమ్ములు చిన్న ఇటు రాను, చిన్నారి